శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి మొత్తం 12 మాసాలున్నాయి. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఈ మాసాలకు ఈ పేర్లు ఏర్పడడానికి కారణం పూర్ణిమ తిథి. పూర్ణిమ తిథికి ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రం పేరు మీదుగా ఈ మాసాలకు పేరు ఏర్పడింది. పూర్ణిమకి చిత్తా నక్షత్రం ఉంటే ఆ మాసమే చైత్రమాసము. పూర్ణిమకు విశాఖ నక్షత్రం ఉంటే అది వైశాఖ మాసము. పూర్ణిమకి జ్యేష్ఠ నక్షత్రం ఉంటే అది జ్యేష్ఠ మాసము. పూర్ణిమకి పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటే అది ఆషాఢ మాసము. పూర్ణిమకి శ్రవణ నక్షత్రం ఉంటే అది శ్రావణ మాసము. పూర్ణిమకి పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటే అది భాద్రపద మాసము. పూర్ణిమకి అశ్వనీ నక్షత్రం ఉంటే అది ఆశ్వీజ మాసము. పూర్ణిమకి కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తీక మాసము. పూర్ణిమకి మృగశిర నక్షత్రం ఉంటే అది మార్గశిరము. పూర్ణిమకి పుష్యమీ నక్షత్రం ఉంటే అది పుష్యమాసము. పూర్ణిమకి మఖా నక్షత్రం ఉంటే అది మాఘమాసము. పూర్ణిమకి ఉత్తర పాల్గుని లేదా పూర్వ పాల్గుని నక్షత్రం ఉంటే అది ఫాల్గుణ మాసము.